నేను సిద్ధంగా ఉన్నాను. అన్న 10 కార్లు వేసుకొని రాయా, అందరు మళ్ళీ చూస్తారంటే రాస్తాను. నేను, నాకు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే డీజిల్ నాది కాదు, కార్ నాది కాదు. వెనకచ్చలోని జేబుకు బొక్క పట్టిన జేబుకు కుట్టుకోవాలా, కుట్టాలంటే మంది జేబుకు పొక్క కొట్టాలా, మంది జేబుకు పొక్క కొట్టేది మంచిగా ఉంటుంది అన్న అంటే మరి ప్రజలకే పొక్క కొట్టాలి. మరి అటువంటిది మంచిగా అంటే ర్యాలీ వస్తుంది. అన్న పొద్దున్న లేచి నీ ముఖం మీద చూస్తాం, నాకు సౌభాగ్యం, మాకు మంచి కలిసి వస్తుంది అంటే ప్రతి దగ్గర నా ఫ్లెక్సీలు రెడీ ఉంటాయి. 24 గంటలు 365 రోజులు. డబ్బులు తింటేనే లీడర్ అని అనుకుంటే వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. 800 నుంచి 1200 మంది యావరేజ్గా నా క్యాంప్ ఆఫీస్, మా ఎమ్మెల్యే, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తారు ప్రజలు. రోజు నేనున్న ఈ నడమల కొంచెం ఈ ఢిల్లీకి తిరగడం వల్ల తగ్గింది, కానీ నేనున్నా అంటే ఆ రోజు ఖచ్చితంగా 800 నుంచి 1200 మంది ఉంటారు. ఏ ఒక్కరు కూడా ₹1 తీసుకున్నారని మీరు ప్రూవ్ చేస్తే నేను దేనికైనా రెడీ. నిజాయితీగా ఉండాలా, ప్రజల దగ్గర మంచిగా ఉండాలా, మార్పు దేవాలా కామారెడ్డి అనుకున్నాను. ఏ బిల్డింగ్ అయినా కట్టిన బిల్డింగ్ను డిస్మెటల్ చేయాలని చూసేంత అవివేకిని కాదు. దానికి ఇంకా మున్సిపల్కి ఏదైనా ఇన్కమ్ వస్తుందేమో అని చూస్తాం. ఇప్పుడు 6 నంబర్లో మున్నూరు కప్పు కళ్యాణ మండపం ఉంది, వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్, కానీ అది 6 నంబర్లో ఉంది. కానీ దాన్ని డిస్మెటల్ చేయనివ్వలేదు. కారణం ఏంటి అని అంటే మున్సిపల్ నుంచే మున్నూరు కప్పులకు లీజ్ అగ్రిమెంట్ చేయించి బాడీ వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇంత కట్టాలని చెప్పేసి ఆ బిల్డింగ్ వాళ్ళకే ఇవ్వాలనేది ఆలోచన మీదనే డిస్మెటల్కి పంపలేదు. కానీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏం చేశారు, కోర్టు కోరి నేనున్నా, నా మన్మడు ఉన్నన్ని రోజులు మేము అడిగలే పోవని అంటాడు. అరే నేను, నువ్వే దరిద్రం, మన తర్వాత నీ కొడుకు, తర్వాత మన్మడు దాకా కామారెడ్డి వాళ్ళకి ఒప్పుకునేది అనుకున్నాను. సరే మంచిది, అనుభవించే కాలం వస్తే అనుభవిస్తారు మన్మోహన్ రాజు. ఇవాళ రైల్వే స్టేషన్ ఎదురుగా మడిగలు ఉన్నాయి. అన్న మీకు మడిగలు పర్మనెంట్ కట్టిస్తా, పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్లా మీరు అక్కడికి షిఫ్ట్ కండి, ఇది రైల్వేకి ఇచ్చేస్తే కామారెడ్డి రూపురేఖలు మారుతాయంటే నా దగ్గరికి వచ్చి ఒప్పుకున్నారు. తర్వాత పోయి ఇప్పుడు ఒక లీడరు కౌన్సిలర్ పోటీ చేస్తున్నాడు, అదే మడిగలలో ఉంటాడు. ఆయన అంతా ఈయన దగ్గర తీసుకుపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్తో నువ్వు మాట చెప్పారు. ఏమని చెప్పారు, పాపం వాళ్ళకి ఆపిర్రు అనుకుంటారు. 3 నోటీసులు అయిపోయినాయి, ఆగలేదు. అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్తో ఒక లెటర్ పెడితే ఆగింది అనుకుంటున్నాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సీతక్క గారు ఏం పెట్టారు, హైదరాబాద్లో హైడ్రా చేయొచ్చు కానీ కామారెడ్డిలో మాత్రం ఏం చేయొద్దని పెట్టారు. పాపం ఏమని అన్నారు సీతక్క గారు, మున్సిపల్ ఎలక్షన్ అయ్యేదాకా ఆగండి, మున్సిపల్ ఎలక్షన్ అయినాక బాడీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అంటే అప్పుడు కూడా ఆగది అనేది అర్థం చేసుకోవాలి. అన్న మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే 3/3 ఉండడానికి సిద్ధపడుతారు. మోర్నీళ్ళు వచ్చి మీ ముందర ఆగితే కూడా దాని వాసన చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మంచి కన్స్ట్రక్షన్ చేసి పర్మనెంట్ సెటప్ చేసి ఇస్తా అంటే కూడా మీరు నన్ను నమ్మకపోతే గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టు మీరు పోయి మళ్ళీ ఆయననే నమ్ముతాయి. అసలు మీ మడిగలు గులగొట్టిన వాళ్ళు ఫస్ట్ రైల్వే స్టేషన్ సైడ్ ఉన్న మడిగలు గులగొట్టిన వాళ్ళు, కుక్క గీకేసిపోయినట్టు అంత చిందరవందర చేసిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆయననే నమ్మితే ఎట్లా? ఇది అర్థం చేసుకోవాలి. ఆ మడిగలు ఎక్కడి నుంచి షిఫ్ట్ అయితే సర్క్యులేట్ ఏరియా పెరిగితే, రైల్వే స్టేషన్ లొకేషన్ మారితే కామారెడ్డికి అందం పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది, రేపు పొద్దున కామారెడ్డికి బిజినెస్ పెరుగుతుంది అనేది నా ఆలోచన. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చినాక కూడా వీళ్ళు ఈయన చేయడం వల్ల అది ఆగిపోయింది. కాబట్టి నీతిగా నిజాయితీగా డబ్బు లేకుండా, డబ్బు తినకుండా, కరప్షన్ లేకుండా చూడడం తప్పు అంటే నాది తప్పే. 10 కార్లు వేసుకొని వస్తేనే గుర్తింపు వస్తుంది, నువ్వు వేసుకొని రాకుండానే నేను గుర్తుపడతలేరు, అది నీ తప్పు అంటే నాది తప్పే. ప్రజల మంచి కోరడం తప్పు అన్నా, ప్రజా సంక్షేమం కన్నా సొంత సంక్షేమము, అనుచరుల సంక్షేమము ముఖ్యము. మీరు సంపాదించండి, కరప్షన్ చేయండి, మీరు కరప్షన్ చేయకపోవడమే తప్పు అంటే నాది తప్పే. నిజాయితీ ఉండడానికి మందు వంచను, డబ్బులు వంచను, నిజాయితీకి ఓటేయండి అని అడగడం తప్పు అంటే నాది తప్పు. కానీ ఈ తప్పు నేను జీవితకాలం చేస్తూనే ఉంటాను. నేను నిజాయితీగానే ఉంటా, నా వాళ్ళు ఇలాగే ఉంటారు. ఈ 2 సంవత్సరాలు నేను ఎలా అయితే ఉన్నానో, రాబోయే మున్సిపల్లో బీజేపీ జెండా ఎగిరితే ప్రతి కౌన్సిలర్ ఇలాగే ఉంటాడు, నాలాగే ఉంటాడని నేను మాటిస్తున్నాను. అవినీతి లేని కామారెడ్డి, నేను అనుకున్నటువంటి కామారెడ్డి, రింగ్ రోడ్ కామారెడ్డి, ఫ్లైఓవర్స్ కామారెడ్డి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కామారెడ్డి, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజెస్ కామారెడ్డి,
ఫుట్పాత్లు, అండర్ డ్రైనేజీలు, అండర్ కరెంటు ఏదైతే ఉండాలా కామారెడ్డి అనుకున్నారో అవన్నీ కూడా చేయగలుగుతా, చేపిస్తా అని చెప్తున్నా. మీ సహకారం ఉంటాయి. నిజాయితీగా ఉండాలనుకున్నాం. ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులనే కన్నా ఉన్నన్ని రోజులు ఎంత నిజాయితీగా ఉండాలని అనుకున్నానో తెలియాలనడానికి ఈ పత్రికే సమావేశం పెట్టాం. ఇన్ని కోట్ల రూపాయల పనులు చేసినాం, ఇన్ని శాంక్షన్లు తీసుకొచ్చినాం, ఇంత నిజాయితీగా నడిపించినాం. 70 కోట్ల అప్పున్నదాన్ని 40 కోట్లకు తీసుకొచ్చినాం. 5 నెలల జీతాలు ఉన్న వాళ్ళకి జీతాలు ఇచ్చినాం. పిఎఫ్ క్లియర్ లేకపోతే చేసినాం. కరెంటు బిల్లు 4 కోట్లు కట్టినాం. కాంట్రాక్టర్లకు 3.5 కోట్ల బిల్లులు ఇచ్చినాం. దొంగ బిల్లులు 5 ఉంటే అది పక్కకు పెట్టినాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ మున్సిపల్లో రెగ్యులర్గా ఉన్నట్టు చేసినాం. ఒక సీసీ రోడ్ వేస్తేనే లీడరు, ఒక మోరిగడితేనే లీడర్ అనుకుంటే అది కాదన్న. కామారెడ్డి మున్సిపల్లో 18 కోట్ల రూపాయల కలెక్షన్ కావాలి. వాస్తవం 18 కోట్ల రూపాయల ఖర్చునది. 18 కోట్ల రూపాయల కలెక్షన్ మినిమము, 24 కోట్ల కలెక్షన్ మ్యాక్సిమం. ఇది నిజం. ఇది మున్సిపల్ వచ్చిన నెల 2 నెలల లోపలనే మీకు చూపెట్టగలుగుతుంది ఇన్కమ్ ఎక్కడ పోతుంది, ఎక్కడ వస్తుందని. ఇది ప్రజల మీద భారం పడేది ఏది కాదు, కానీ ప్రజా ప్రతినిధుల అక్రమాలతో జరుగుతున్నటువంటి నష్టము అని చెప్తున్నాం. దాన్ని మెల్లగా తీసుకొస్తే ఇవాళ 11 కోట్ల కలెక్షన్కి వచ్చినాయి. ఇది మీరు నిజాయితీ పాలన కావాలి. ఒక అప్లికేషన్ సెంటర్ పెడితే నాకు ఇల్లుకు పర్మిషన్ కావాలని ఇంట్లో అక్కడ వచ్చి మున్సిపల్లో ఒక కౌంటర్, అప్లికేషన్ కౌంటర్ ఏర్పాటు చేస్తాము. అప్లికేషన్ కౌంటర్లో ఒక అప్లికేషన్ ఇస్తే డెత్ సర్టిఫికేట్ నుంచి, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా, అలాగే ఇంటి పర్మిషన్లు కానీ, లోకల్ ప్రాబ్లం కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ సెంటర్లో మీరు అప్లికేషన్ ఇస్తే అందులో ఉన్నటువంటి కౌన్సిలర్లు డోర్ డెలివరీ చేస్తారని చెప్తున్నాను నేను. ఇది నేను అనుకునే పాలన. ఇది కావాలన్నా, లేకపోతే ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో తిరిగి మళ్ళా స్కీమ్ సిస్టంలో ఉన్న లేఅవుట్లు, దొంగ లేఅవుట్లు, డబల్ రిజిస్ట్రేషన్లు, క్యాష్ కలెక్షన్ చేసి బెదిరించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడము, కబ్జాలు చేయడము, సెటిల్మెంట్ చేయడము, ల్యాండ్ డీల్స్ చేయడము, కద్దరు వసూలు చేయడము, వ్యాపారస్తుల దగ్గర వసూలు చేయడము, పార్టీ ప్రోగ్రామ్ ఉంటే వసూలు చేయడము, ఇందిరాగాంధీ స్టాచ్యూకి వసూలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు కావాలి అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఓటేయాలని కోరుకుంటూ, ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఏం చేసినా, ఏం జరిగిందనేది మీకు పూసగుచ్చినట్టు చెప్పిన తదుపరి నిర్ణయం మీది. నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళు కావాలంటే బీజేపీకి ఓటేయండి. కబ్జాలు బెదిరింపులు కావాలనుకుంటే వేరే పార్టీకి ఓటేయచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్. ప్రధానంగా మీరు ప్రోటోకాల్ విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తున్నారని